హాయ్ అండి అందరికీ. ఈరోజు సాటర్డే అంటే శనివారం రోజు మా అమ్మ వాళ్ళు శనీశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం అనేది జరిపించినారు. దానికోసం మేము మాకు దగ్గరలో వికోట పక్కలో ఉన్నటువంటి పాపిల్లి మిట్టలో శనీశ్వర స్వామి ఆలయం అనేది ఉంది. అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. గుడి మాత్రం గరుడ స్తంభాలు, ధ్వజ స్తంభాలు కూడా ఉన్నాయి. శనీశ్వర స్వామి వాహనమైనటువంటి కాకి కూడా ముందర ఉంది. చాలా పెద్దగా బాగా ఉందన్నమాట. ఇక్కడ అందరూ చాలామంది వచ్చినారు, పూజ చేస్తున్నారు. ఇక్కడ టెంకాయ కొట్టి పూజ అంతా ఇక్కడ ఫినిష్ చేసి తర్వాత గుడిని అయితే చుడుతున్నారనమాట రౌండ్లుగా. శనీశ్వర స్వామి ఆలయం పక్కలోనే వినాయకుని గుడి, తర్వాత నవగ్రహాల గుడి కూడా ఉంది. శనీశ్వరునికి చాలా శక్తి అనేది ఉంటుంది కదండి. శనీశ్వరి అనుగ్రహం అనేది ఉంటేనే మనం ఏం చేసినా ముందుకు వెళ్తాం అన్నమాట. లేదంటే ప్రతి అడుగులోనూ అడ్డంకులు అనేవి వస్తాయి. ఇది కూడా శనీశ్వరి అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి అందరికీ. అలా ఉండాలని కోరుకుంటున్నాం. బయట చూపిస్తున్నాను. ఇక్కడ ఆలయం పక్కలో ఉన్నటువంటిది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్డు పక్కలోనే ఉంది అన్నమాట గుడి. ఇక్కడ దేవాలయంలో తోరణాలు కడదామని మా అన్న నా తమ్ముడు అయితే మామిడాకులు తెంపుతున్నారు. దేవాలయంలో ముందర అలంకరిద్దాము అనేసి. చాలా బాగుంది గుడి. బయట అంతా చూసినారు కదండి. చాలా ఫ్రీగా పీస్ఫుల్గా ఉంది. అసలు జనాలు అయితే వస్తూనే ఉన్నారనమాట. మేము ఉన్నంతసేపు చాలామంది అయితే వస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ మా అన్న పెడుతున్నాడు అనమాట. ఎంట్రన్స్లో గుడిలో ఆకులన్నీ పెట్టి పూలన్నీ వేస్తున్నారు. మా అన్న నా తమ్ముడు ఇద్దరు కలిసి ఇక్కడ పూజ అయితే జరుగుతూ ఉంది. మా నాన్న పిల్లల్ని ఇద్దరిని, అంటే మా పాప బాబు ఇద్దరిని ఎత్తుకొని ఉన్నాడు. ఇక్కడ వీళ్ళదైతే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ లోపల కూడా బాగుంది గుడి. అట్లాగే మనం ఎప్పుడైనా కానీ శనీశ్వర స్వామి ఆలయంకి వెళ్ళామంటే వచ్చేటప్పుడు స్వామి హనుమాన్ ఆంజనేయ గుడి అయితే చూసుకొని రావాలి. ఆయనకు అంత శక్తి ఉందన్నమాట. అందుకని లోపలే ఆంజనేయ విగ్రహం కూడా ఒకటి ఉంది. అక్కడ దర్శనం చేసుకొని కూడా రావచ్చు. ఇటువైపు అటువైపు చూపించాను కదండి. ఇప్పుడు ఇటువైపు ఎలా ఉందో ప్లేస్ చూస్తున్నారు. రోడ్డు పక్కలోనే అయితే ఉంది. జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు. అలాగే ఒక లైక్ కూడా చేయండి.